अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं. సో మనం ఎక్కడున్నామంటే సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివా స్వాధీనవల్లభ అక్కడ ఉన్నాం మనము. సో దీనికి వన్ లైన్ ఆన్సర్ చెప్పేస్తూ ఉన్నాను. ఫస్ట్ సర్వారుణ అంటే తాను ధరించినవన్నీ అరుణము అనేటువంటి కలర్తో ఉన్నాయన్నమాట. అరుణము అంటే ఎరుపు కదా, అమ్మ మొత్తం అంతా లైట్గా ఎరుపు రంగులో ఉంటుంది కదా, కాబట్టి అరుణవర్ణము అంటాం. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఉంటుంది కదా కాంతి, లేత ఎర్రని కాంతి, అలాంటి శరీరం మేని అంటే శరీరము, అలాంటి ఛాయను కలిగి ఉందన్నమాట అమ్మ. సో తాను ధరించినవన్నీ ఎరుపే, సర్వము అరుణవర్ణంతో ప్రకాశించు తల్లికి నమస్కారము అని చెప్తున్నారు. సర్వారుణ అనవద్యాంగి అంటే నవద్యాంగి అని వచ్చింది కదా ఇక్కడ, దాన్ని అనవద్యాంగి అని చెప్తున్నారు. అంటే దోషరహితమైన అంగములు గల తల్లికి నమస్కారము అంటే ఏ అవయవం ఎలా ఉండాలో అలానే ఉందన్నమాట అమ్మకి. ముక్కు ఎలా ఉండాలో అలాగే ఉంది, కళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి, ప్రతి ఒక్కటి అనమాట. కాళ్ళు చేతులు అన్నీ కూడా అంటే సాముద్రిక లక్షణాలు అంటారు కదా, చక్కటి స్త్రీలు ఎలా ఉంటారో అలాగే ఉన్నాయన్నమాట అమ్మ యొక్క అవయవాలన్నీ కూడా. కాబట్టి కొంతమంది పిల్లలకి గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు కనుక గ్రహణ సమయంలో బయట తిరిగారనుకోండి, కొంతమంది పిల్లలకి అవయవాల లోపాలతో పుడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ నామాన్ని చేసుకోవడం వల్ల అంటే చిన్న చిన్న వంకర్లు అట్లా ఉండేవి కూడా సరిచేయబడతాయి అని చెప్తారనమాట. ఓం అనవద్యాంగ్యై నమః అనేది నామము. నెక్స్ట్ ఏమంటున్నారు, సర్వాభరణ భూషితాయై నమః అంటే సమస్త దివ్యాభరణాలతో అలంకరించినటువంటి తల్లికి నమస్కారము. ఇంకొకటి ఏంటంట, అమ్మ ఆభరణాలు అమ్మ పుట్టిన తర్వాత అవి ఆభరణాలు ధరించలేదన్నమాట. అమ్మ పుట్టుకే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటాం కదా, ఆ చిదగ్నిలో నుంచి వచ్చేటప్పుడే ఆభరణాలతో పాటు పుట్టిందనమాట అమ్మ. మామూలుగా మనం అందరం జన్మ తీసుకునేటప్పుడు ఆభరణాలు మన వంటి మీద ఏమి ఉండవు కదా, అట్లా అది కాదు, అమ్మ యొక్క ఆభరణాలు అందుకే దివ్యమైనటువంటివి అనమాట. కాబట్టి ఆ ఫోటో చూసి మనం ధ్యానించుకునేటప్పుడు కానీ ఆ ఫోటో చూసి ఆభరణాలని అలా చూస్తూ ఉంటే కూడా అవి కూడా మంత్రాలతో సమానంగా మన మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్తున్నారనమాట. మళ్ళీ ఏమంటున్నారు, శివ కామేశ్వర అంకస్త అని వచ్చింది కదా, కామేశ్వరుని అంకము అంటే తొడపై అనమాట. తొడపై నివసించుచున్నటువంటి తల్లికి నమస్కారము. లలితాదేవి ఫోటోలో అలాగే ఉంటుంది కదా, కింద శివుడు పడుకొని ఉంటాడు, అమ్మ అక్కడ కూర్చొని ఉంటుంది ఆయన కాళ్ళ దగ్గర కదా, తొడ మీద అనమాట. అది చెప్తున్నారు. ఓం శివ కామేశ్వర అంకస్త శివా స్వాధీన వల్లభ అని వచ్చింది కదా. శివ అంటే శివుడు, శివ అని దీర్ఘం తీస్తే అమ్మవారు అనమాట. శివా కాబట్టి శివాయై నమః అంటే పరమేశ్వరుని శక్తియే అర్ధాంగి అయి శివునికి అభేదముగా అలరారుతున్న తల్లికి నమస్కారము అదనమాట. కాబట్టి ఈమె పరమేశ్వరుని యొక్క శక్తే అమ్మవారు, కాబట్టి వాళ్ళిద్దరూ అభేదం అనమాట. అందుకే శ్రీచక్రాన్ని పూజించేటప్పుడు శివుణ్ణి కూడా పూజించాలి అని చెప్తారంటే, ఇద్దరిని కలిపే మనము ఆరాధించాలి, దాన్నే సమయాచారం అంటారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి శివ స్వాధీన వల్లభ అనే దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భర్త అయిన పరమేశ్వరుణ్ణి తన ఆధీనంలో ఉంచుకోగలిగిన తల్లికి నమస్కారము. అది అంటే భర్త
అంటే ఎలా ఉంచుకుంటా ఉంది అమ్మ భర్తని తన తన మాట వినేటట్టు అంటే అమ్మ యొక్క ప్రేమ వల్ల అమ్మ అయ్యవారు చెప్పినట్టుగా నడుచుకుంటుంది. అట్లా నడుచుకోవడం వల్ల ఆయనకు ప్రేమ కలిగి ఆమె మాట వింటున్నాడు. అంతేకాని ఈమె ఏదో ట్రిక్కులు ప్లే చేసి భర్తని తన గుప్పిట్లో పెట్టుకుంది అని కాదనమాట. కాబట్టి ఓం స్వాధీన వల్లభాయై నమః అనేది ప్రతి ఒక్క స్త్రీలు కూడా జపించవలసినటువంటి మంత్రం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అన్యోన్యత అవన్నీ కూడా పెరుగుతాయి అని చెప్తారు. కాబట్టి ఇది ఓం స్వాధీన వల్లభాయై నమః అనేది కావాలంటే నోట్ చేసుకోండి. ఓం స్వాధీన వల్లభాయై నమః, ఓం స్వాధీన వల్లభాయై నమః, ఓం స్వాధీన వల్లభాయై నమః. సో 3 సార్లు చెప్పాము అంటే అది దీక్ష పొందిన దాంతో సమానం అనమాట. ఎవరైనా శ్రీ విద్యోపాసకులు మంత్రం 3 సార్లు చెప్పినప్పుడు దాన్ని దీక్ష పొందిన దాంతో సమానం అవుతుంది. కాబట్టి 3 సార్లు చెప్పాను. కాబట్టి ఎవరికైనా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఈ మంత్రము చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అనే దానికి లెక్క లేదు. ఆ ప్రాబ్లం తీరే వరకు చేయొచ్చు, తీరిన తర్వాత కూడా అమ్మకి కృతజ్ఞత చెప్తూ చేయొచ్చు. అంతే కదా, అమ్మ నేను ఈ మంత్రం చేయడం వల్ల నాకు నువ్వు తీర్చావు, నా సంసారాన్ని సెట్ చేసావు, కాబట్టి నీ పట్ల కృతజ్ఞతతో నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాను ఈ మంత్రము అని చెప్పచ్చు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఏమి ఎప్పుడు వీలు కాలేదు అనుకోండి, ఒక 3 times అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు గణపతి మంత్రం తీసుకుంటున్నారు మీలో చాలామంది. సో కాబట్టి టైం లేదు అన్నప్పుడు గణపతి మంత్రమైనా 3 times అయినా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం టైం ఉంది అంటే 28 times, ఇంకా బాగా టైం ఉందంటే 108 times. సో ఎన్నిసార్లు అనే దానికి అసలు లెక్క లేదు, అంతం లేదనమాట. నువ్వు ఇలా పిలిస్తే మంత్రదేవత నీ దగ్గరికి నీతో మాట్లాడాలి. నీ కోరిక కానీ ఏదైనా నీ సంకల్పం కానీ ఆయనకు చేరాలన్నమాట. అంతవరకు చేయాలి, అప్పుడు మంత్రసిద్ధి జరిగింది అని అంటామన్నమాట. కాబట్టి అంతేగాని ఇన్ని లక్షలు ఇన్నిసార్లు చేసాము, ఇన్ని మాలలు అదంతా స్టార్టింగ్లో మనకు ఉంటుందన్నమాట. కానీ ఒకటే గుర్తు ఏంటి, ఆ మంత్రదేవత నీకు పలికిందా లేదా, అక్కడ వరకు నువ్వు చేయాలి మంత్రము. నువ్వు అలా ఎలా చేస్తావో, ఎంత ప్రేమిస్తావో అది ఆ మంత్రదేవతను మనం ప్రేమించినప్పుడే సాధ్యమవుతుంది, అంతే అనమాట. కాబట్టి శ్రీమాత అని ఓం శ్రీమాత్రే నమః అంటాం కదా, అట్లా అమ్మని కనీసం ఎన్నోసార్లు మనము పిలుచుకోవచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ పరమేశ్వరుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయ కార్యాలను చేయగలిగిన వాడు అవుతున్నాడు. అంతే, పరమేశ్వరుడు ఇవన్నీ ఎలా చేస్తాడు అంటే అమ్మ పక్కన ఉంటేనే అయ్యవారు చేయగలరు అనమాట. కాబట్టి శక్తికి అధీనుడుగా పేర్కొనబడుతున్నాడు. ఇది ఇక్కడి వరకు అయ్యింది. దీనికి మనం సామవేదం గారు ఏం చెప్పారో చూద్దాం. సో సర్వారుణ అంటే ఇది చాలా లోతైన మాట. సర్వారుణ అంటే అంతటా అరుణఛాయితో ప్రకాశించేది. అమ్మవారు ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు. ఈ మాట మనకి ఎక్కడొస్తుంది అంటున్నారంటే నిజారణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అన్నాం కదా, అక్కడే ఇదంతా కూడా వచ్చింది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ పూర్తి చేశారు, అక్కడ ప్రారంభమై ఇక్కడ పూర్తి చేశారు అంటున్నారు. అక్కడ ప్రారంభమైన అరుణం ఇక్కడ పూర్ణమైంది. ఆ అరుణవర్ణము గురించి ఎక్కువగా చింతన చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి అందుకే మనము సూర్యుడు ఉదయించేటప్పుడు అలా పైకి వెళ్ళి కాసేపు ఆ రంగుని, ఆ అరుణవర్ణాన్ని చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి, అదంతా అమ్మ స్వరూపమే అనుకోవాలన్నమాట. అట్లా మనము అమ్మని ధ్యానించాలి. ఎందుకంటే అమ్మవారి శరీరం అంతా ఎరుపు. ఆ పాదాల వద్దకు వచ్చేటప్పటికి ఈ ఎరుపు మరికొంచెం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే అతి సుకుమారమైన చోట్ల ఎరుపు కాంతి ఎక్కువగా ఉంటుంది. మనకు కూడా అంతే, చిన్నపిల్లలు పుట్టినప్పుడు చూస్తే అరచేతుల్లో అక్కడంతా ఎరుపుదనం కనపడుతూ ఉంటుంది, అరికాళ్లలో అట్లా. కాబట్టి అమ్మ పాదాల దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకెర్రగా ఉంటున్నాయంట పాదాలు, అంతగా ప్రకాశిస్తున్నాయంట. ఎర్రని తల్లి పాదాలు మరింత ఎర్రగా ఎర్రని పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ ఎర్రని పద్మాల్లోంచి ప్రపంచం వైపు వెలుగులు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఆ పాదాల్లో నుంచి కాంతి కిరణాలు, ఎర్రటి కాంతి కిరణాలు వచ్చి ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నాయన్నమాట. మనము అట్లా ఆ భావాన్ని మనం తీసుకుని ధ్యానం చేసుకోవాలన్నమాట. కాసేపు అలా కూర్చొని అమ్మ పాదాలని మనం అలా భావన చేసుకుంటూ అమ్మ పాదాల్లో నుంచి వెలుగులు వస్తున్నాయి. అది ఎటువంటి వెలుగులు, ఎర్రని వెలుగులు చక్కటిగా. ఆ ఎర్రని కలర్ ఎక్కడ మనకు కనపడుతుంది
ఏంటి అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ లేత కిరణాలు ఉంటాయి కదా స్టార్టింగ్లో, ఆ కలర్ని మనం ఊహించుకొని అమ్మ పాదాల నుంచి అట్లాంటి కలర్లో కిరణాలు వెలువడుతున్నాయి. అట్లా మనం కూడా మన శరీరం అంతా ఎరుపుమయం అయిపోయింది. ఆ కిరణాలన్నీ మన శరీరంలోకి మన మనస్సులోకి వచ్చి మనలో ఉన్న మలినాలన్నిటినీ బయటకు తీసేస్తున్నాయి, మనల్ని కాంతివంతం చేస్తున్నాయి అని భావన చేసుకుంటూ కాసేపు మనం అలా ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ధ్యానానికి సంబంధించిన హోంవర్క్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వీక్ మనం ఏం చేద్దాము అంటే ఇది ధ్యానం చేద్దాం. మనం అమ్మని అలా కూర్చొని అమ్మ ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ అలా కూర్చొని ఆ ఎర్రని కాంతి కిరణాలు మన శరీరాన్ని మనస్సుని అంతా వ్యాపించేసేసి మన బుద్ధిలో కూడా అంతా వ్యాపించేసి మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి అని కాసేపు ధ్యానం చేసుకుందాం. అట్లా 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆలోచన అలా భావన చేసుకుందాం. అది ఈ వీక్ హోంవర్క్. నేను అది మీకు రాసైనా పెడతాను, లేదంటే వాయిస్ మెసేజ్ నోట్లో అయినా పెడతాను హోంవర్క్ ఎవ్రీ వీక్. సరేనా? సో ఎవ్రీ వీక్ చేద్దాం. మనం చేసినప్పుడే మనకు ఇంకా కొత్త భావాలు మనలో వస్తాయి, మనలో చాలా మార్పులు వస్తాయి. అమ్మ అనుగ్రహము మన మీద కురుస్తుంది అనమాట. కాబట్టి చేసే వాళ్ళకి తెలుస్తుంది అందులోని మజా ఏంటి అనేది. కాబట్టి ఇదొకటి ధ్యానం చేసుకోవాల్సిన అంశము అని చెప్తున్నారు. ఎందుకంటే సర్వ బ్రహ్మాండాలకు అతీతంగా ఉన్న అమ్మవారి పాదముల నుంచి వచ్చిన కిరణాలు ఇన్ని బ్రహ్మాండాలకు వెలుగునిస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఆ కిరణాలు 3 కళలుగా ఉంటాయి. అవి అగ్ని కళలు, సూర్య కళలు మరియు చంద్ర కళలు. అవన్నీ నేమ్స్ కూడా ఉన్నాయి. అగ్ని కళలు అంటే ఏమి, సూర్య కళలు అంటే ఎక్కడొచ్చిందంటే మనకు మొన్న గురువుగారు మాకు చెప్పారనమాట. శ్రీచక్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు అవన్నీ చదువుతామన్నమాట వరుసగా, సూర్యకళలు చంద్రకళలు అని. అవన్నీ మీకు కావాలంటే చంద్రకళలు చాలా ఇంపార్టెంట్. చంద్రకళలు అనమాట, అన్నీ ఇంపార్టెంటే. చంద్రకళలు అవి 10-16 ఉన్నాయి. అవి నేను కావాలంటే అవి రాసి పంపిస్తాను గ్రూప్లో. అవి డైలీ చదవడం వల్ల ఏమవుతుంది అని చెప్పారు గురుగారు అంటే, మనకు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఇంకా ఇట్లాంటివి ఏవైనా మానసిక సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి ప్రశాంతమైపోతుంది అనమాట మనసు. ప్రతిరోజు చంద్రకళలను ఒకసారి చదువుకుని చంద్రుడిని గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, అమ్మవారి యొక్క స్వరూపమే కదా చంద్రుడు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు అమ్మవారికి చెవులు లాంటి వాళ్ళు, కళ్ళ లాంటి వాళ్ళు మరియు వక్షస్థలము అని చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు క్లాసెస్లో. కాబట్టి ఆ చంద్రకళల్ని నేను పోస్ట్ చేస్తాను, అది కూడా మీరు చదువుకోవచ్చు. ప్రతిరోజు ఊరికి ఒకసారి చదువుకోవడం అనమాట. అలా ఏమంటున్నారు ఇక్కడ, అగ్ని, సూర్యుడు, చంద్రుడే శక్తి కేంద్రాలుగా ఉన్నారు. వాక్కుకి అధిపతి అగ్ని, మనస్సుకి అధిపతి చంద్రుడు, దృష్టికి అధిపతి సూర్యుడు. దృష్టి అనేది శరీరానికి బుద్ధికి సంబంధించిన అంశం. మన త్రికరణ శక్తులు సూర్య చంద్రాగ్ని మయములే అంటున్నారు. కాబట్టి అమ్మ యొక్క పాదాలను ధ్యానిస్తున్నాం మనము. ఆ పాదాల్లో నుంచి వెలుగులు వస్తున్నాయి. అదంతా మన శరీరంలో, బుద్ధిలో, మనసులో అన్నిట్లోకి వెళ్ళిపోతా ఉంది అని అనుకోమంటున్నారు. అంటే అక్కడ ఏమనుకోమంటున్నారు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని వాళ్ళందరూ మనల్ని రక్షిస్తూ మన లోపల ఉన్నటువంటి కల్మషాల్ని తీసేస్తున్నారు అని భావన చేసుకుందాము. కాబట్టి ఇక్కడ ఇంకా డీప్గా ఉండేవన్నీ నేను కొంచెం తీసేసి ముందుకు వెళ్తున్నాను. అరుణోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అరుణము అంటే ఇది చెప్పుకున్నాం కదా ఇప్పుడే, అమ్మవారి యొక్క వర్ణము అని, అమ్మవారి యొక్క రంగు అనమాట. ఇందులో శ్రీ విద్యా రహస్యాలన్నీ దాగి ఉన్నాయి అని చెప్తున్నారు. దీన్ని ధ్యానిస్తే వేదమంత్రాలను ధ్యానించినటువంటి శక్తి మనకు వస్తుంది అని చెప్తున్నారంట అరుణవర్ణాన్ని. ఇంకేమంటున్నారు, అరుణాచలము అనే మనం విన్నాం కదా, అరుణాచలం అంటాం కదా మనము. అరుణాచలం అనే పేరు గురించి చెప్తున్నారు ఇక్కడ. జ్యోతి ప్రకాశం అయితే వెలుగు. జ్యోతి అనేది ప్రకాశించేదనమాట, వెలుగు వచ్చి విమర్శ. జ్యోతి అంటే శివుడు, వెలుగు వచ్చేసి అమ్మవారు. ఈ రెండింటి అభేదమే శివశక్తి అభేదమని భావన చేయాలి అంటున్నారు. కాబట్టి ఒక జ్యోతి అక్కడ వెలుగుతా ఉంది అంటే శివుడు. అరుణాచలం ఏంటి, అగ్నిలింగం అంటాం కదా, అంటే వెలుగుతున్నాడు, జ్యోతి రూపంలో ఉన్నాడు శివుడు అక్కడ. కానీ దాంట్లో నుంచి వచ్చే వెలుగు ఎవరు, అమ్మవారు. కాబట్టి ఇద్దరు అభేదము, ఇద్దరు కలిసే ఉంటారు ఎప్పుడు అని అంటున్నారు. ఇంకా భావన చేస్తే జ్యోతి కదలకుండా ఉంది కదా, ఆ
దీపం లాంటి ఆ కొండ ఏదైతే అరుణాచలం ఉందో అది కదలదు కదా. అచలము అంటే కదలదు అని అర్థం. అంటే అది అచలం. దాని నుంచి వచ్చిన వెలుగు అమ్మవారు. వెలుగుకి మరొక పేరు అరుణం. అచలంగా ఉన్నది శివుడు, అరుణంగా ఉన్నది అమ్మవారు. రెండూ కలిపితే అరుణాచలము. అందుకే అరుణాచలము ఒక పెద్ద మేరువు అనగా శ్రీచక్రము అంటున్నారు. చూడండి, అరుణాచలాన్ని మనం ఊరికి అలా స్మరిస్తే కూడా పుణ్యం, మనకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్తారు కదా. కాబట్టి ఆ కొండ ఫోటోని మనం పెట్టుకుని అలా చూస్తూ ఉంటే కూడా కాసేపు మనకి దానివల్ల కూడా మనకు ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్తారనమాట. అది కూడా శ్రీచక్రంతో, అంత పెద్ద శ్రీచక్రం అనమాట అది కూడా. అలా అనుగ్రహం ఉన్నవారు కొందరికి దర్శనం ఇచ్చింది అరుణాచల పర్వతము. ఆ అరుణాచల పర్వతాన్ని యోగులు మహర్షులు దర్శించినప్పుడు అది ఒక పెద్ద శ్రీచక్రం లాగా కనపడిందంట. కాబట్టి ఇంకెక్కడ చూడండి, విశ్వమంతా ఒక శ్రీచక్రమే, మన మన శరీరము ఒక శ్రీచక్రమే, ప్రతిదీ కాబట్టి మనకి ఎక్కడ శ్రీచక్రం కనపడడం లేదని మనం అనుకోవాల్సిన పని లేదనమాట. ప్రతిదీ విశ్వాన్ని దర్శిస్తున్నాము అంటే మనం శ్రీచక్రాన్ని దర్శిస్తున్నామని అర్థం అనమాట. సూర్యుడు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు కదా, అది కూడా ఒక శ్రీచక్రమే అని అనుకోండి అని చెప్తారంట గురువులు. కాబట్టి మనం ఎక్కడ మనకేం మన ఇంట్లో లేదు శ్రీచక్రము అనుకోవాల్సిన పని లేదు. మన శరీరమే ఒక శ్రీచక్రము, ఈ భూమండలం అంతా కూడా ఒక శ్రీచక్రము అనే భావించుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ అరుణవర్ణంతో ఉన్న అమ్మవారిని సూర్యమండలంలో ధ్యానం చేస్తే అది ఒక పెద్ద ఉపాసన. అది చూడండి, అందుకే ఆ సూర్యుడు ఉదయిస్తున్న అస్తమిస్తున్న అమ్మ గుర్తు రావాలి మనకి. ఆ వర్ణంలో ఆ కలర్ని నేను ఎన్నోసార్లు ఉదయించేటప్పుడు అంటే ఒక్కొక్కసారి పైకి వెళ్ళలేకపోవచ్చు, ఆ టైంలో పనులు ఉంటాయి కదా ఇంట్లో, పూజలు పనులు అవన్నీ. కాబట్టి నా సన్సెట్ అప్పుడు ఎక్కువ మటుకు నేను ఫొటోస్ పెట్టేదాన్ని, ఎన్నోసార్లు పెట్టుంటాను, చూసుంటారు మీరు. అది భలే ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఆ కలరు ఎంత అందంగా ఉంటుందంటే ఆరెంజ్ రెడ్ మిక్స్ అయ్యి గోల్డ్ కలరు అన్నీ మిక్స్ అయినటువంటి అది ఉంటుంది. అలా చూస్తే నాకు సూర్యుడిని చూసినా చంద్రుడిని చూసినా ఓహో అమ్మవారి యొక్క చెవి కమ్మలు కదా వీళ్ళే ప్రత్యక్ష దైవాలు కదా అని ఎప్పుడు భావన అనేది కలుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి సూర్యమండలంలో అమ్మని ధ్యానం చేస్తే అది చాలా పెద్ద ఉపాసన అంటున్నారనమాట. కాబట్టి అలా కూడా చేయొచ్చు. నేను అన్నీ ఒక దగ్గర రాసిపెట్టి ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను మీకు హోంవర్క్ లాగా, అలా చేద్దాం, సరేనా? కాబట్టి ఏమంటున్నారు, శ్రీచక్రం శ్రీ విద్య లేదని బాధపడుతుంటారు కొందరు. వారు కూడా తెలుసుకోవలసింది ఏమిటంటే ఉదయాన్నే ఆకాశంలో సూర్యరూప శ్రీచక్రం వస్తుంది, అదే శివలింగము, అందులోని ఎర్రని కాంతులతో ఉన్న అమ్మవారిని భావించాలి అంటున్నారనమాట. నెక్స్ట్ మనము అనవద్యాంగి అదే చెప్పాం కదా, ఆ పదానికి వచ్చామన్నమాట. అవద్యము అంటే లోపము, అనవద్యము అంటే లోపం లేదు అని అనమాట. అవద్యము అంటే లోపము లేదా దోషము, అనవద్యము అంటే ఏ దోషము లేని స్వరూపము, అంటే అమ్మవారి అవయవాల్లో ఎటువంటి దోషం లేదు. ఇప్పుడు చూడండి, కొంతమందికి మనకు కళ్ళు చిన్నగా ఉంటాయి, ముక్కు బాగుంటుంది, ముక్కు అందంగా లేకుండా ఉంటుంది, కళ్ళు బాగుంటాయి, రకరకాలుగా. కొంతమందికి హెయిర్ తక్కువగా ఉంటుంది పలుచగా, కొంతమందికి అంత బాగుంటుంది కానీ కలర్ తక్కువ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరిలో ఒక లోపం అనేది ఉంది మనందరిలో. కానీ అమ్మవారు మాత్రము ఎటువంటి లోపాలు లేనటువంటిది అనమాట. కాబట్టి మనం ఈ నామాన్ని ఇంకా దేనికి మనము పారాయణం చేసుకోవచ్చు, దేనికి మనము జపం చేసుకోవచ్చు అంటే, లోపాలంటే కేవలం శరీరంలోని లోపాలే కాదు, మన మనస్సులో బుద్ధిలో ఉన్న లోపాలని తొలగించుకోవటానికి కూడా ఈ నామాన్ని మనము పారాయణం చేసుకోవచ్చు. శ్రీ అనవద్యాంగ్యై నమః అది. సో మన బుద్ధిలో ఎక్కువ లోపాలు ఉంటాయి కదా, ఎప్పుడు మనం వంకర టింకర్గా పోతూ ఉంటుంది మన బుద్ధి. ఎప్పుడు ఒకరోజు అంత కోపం తగ్గిపోయింది అనుకుంటాం కానీ మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా, అసూయ ద్వేషాలు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అమ్మ నా బుద్ధిని లోపాలు లేకుండా చేతల్లి అని ప్రార్థిస్తూ మనం ఈ నామాన్ని జపం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారంటే, సృష్టిలో దోషము లేని రూపం అంటూ ఉండదు, రూపానికో దోషం ఉంటుంది. ఏ దోషము లేని రూపం ఏదైనా ఉంది అంటే అది జగదంబ రూపమే. అమ్మవారి ఏ రూపమైనా అనవద్యాంగి, దోషములు లేవు. అసలు దోషములేంటో ముందు తెలుసుకోవాలి. దోషాలని రెండు భాగాలుగా చేస్తే, ఒకటి జాత అంటే పుట్టుట ఒక దోషము, అంటే అమ్మవారికి పుట్టుక లేదు మరణము లేదు, అది చిదగ్ని కుండంలో నుంచి ఉద్భవించింది కదా, అది కూడా ఎందుకోసం వచ్చింది, దేవకార్య సముద్యత అంటే దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చింది. కానీ అమ్మకేమీ పని లేదనమాట, వేరే ఇంకేదో తన సొంత పని కోసం రాలేదమ్మ.
అదనమాట. కాబట్టి మనం అది మనమందరము పుడుతున్నాము, చచ్చిపోతున్నాం కదా. మనకి పుట్టుక, చావు ఇవన్నీ కూడా దోషాలే అని చెప్తున్నారనమాట. పుట్టుక ఉంది అంటే చావు కూడా తప్పకుండా ఉంది అని అర్థం, అంతే కదా. కాబట్టి రెండవ దోషం కొంతకాలం అస్థి అంటే కొంతకాలం ఉండటం, అంతే కదా. కొంతకాలమే కదా, మనం అందరం భూమి మీద ఎప్పటికీ ఏమి ఉండం కదా. ఇవి రెండు దోషాలు. కాబట్టి మార్పు చెందడము ఒక దోషము, పెరుగుట ఒక దోషము. పెరగడం అంటే అర్థం తరగడమే కనుక 5వ దోషము క్షీయతే అంటే తరుగుట, 6వది నశ్యతే అంటే నశించుట. కాబట్టి పుట్టుట, కొంతకాలం ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, ఇవి ఇంకా ఏమన్నారు, తరగడము, ఇవన్నీ కూడా నశించటము, ఇవన్నీ దోషాలు మనలో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి మనలో. కాబట్టి సమయంలో తేడాలే తప్ప ఈ 6 దోషాలు సృష్టిలో ప్రతి వారికి ఉన్నాయి. ఈ దోషాలు ఏవీ లేని స్వరూపం అమ్మవారు. ఆవిడ ఎప్పుడు సద్వస్తువు, ఒకప్పుడు పుట్టి మరొకప్పుడు పోయి పెరిగి తరిగి మార్పు చెందేది కాదు. ఈ లక్షణములు నిజానికి పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. అది పరమాత్ముడే కదా ఎప్పటికీ ఉండేవాడు. మనమేదో అదేదో ఆయన ఈరోజు పుట్టినరోజు అంటాం, అష్టమి అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు అంటాం, అంతా అలా మనం చేసుకుంటాం అవన్నీ పండుగలు, అంతేగాని వాళ్ళకేం పుట్టుకలేదు. ఇప్పుడు వివేకానంద స్వామి ఉన్నారు, ఆయన చనిపోయాడంటే అదేం లేదు, ఆయన యొక్క ఆత్మ పనిచేస్తూనే ఉంది కదా, అందరి ద్వారా ఆయన ఆత్మ పనిచేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి చావు లేదు, పుట్టుక లేదనమాట. కాబట్టి అమ్మవారు ధరించిన రూపానికి పరమాత్మ తత్వానికి ఏ భేదము లేదు కనుక అనవద్యాంగి. ఈ 6 దోషములు లేనిది అమ్మవారి దివ్యమంగళ విగ్రహము అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు దోషాలు, ఇంకా ఏమి రకాలైన దోషాలు ఉన్నాయంటున్నారంటే అసత్యత, అనిత్యత, జడత. అసత్యత అంటే తెలుసు కదా, అసత్యము ఆడడం. అనిత్యత అంటే నిత్యము లేకుండా ఉండడం. జడత అంటే ఇనర్ట్గా ఉండడం, అంటే లేజినెస్. పరాధీనత అంటే ఎవరి మీదైనా ఆధారపడటం. పౌరుషేయత, పౌరుషం వచ్చేస్తూ ఉంటుంది మనకు కొన్నిటికి. సాధ్యత, పరిచ్ఛిన్నత అని 7 దోషాలు సృష్టిలో కనపడే ఏ వస్తువుకైనా ఉంటాయి. ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నారు ఇప్పుడు. అసత్యత అంటే శాశ్వతం కాదు, నిత్యం కాదు అని అర్థము. నిత్యము అంటే ఎప్పుడు ఒకేలా ఉండేది, అమ్మవారు మాత్రమే శాశ్వతము, నిత్యము. జడత అంటే లోకంలో ప్రతి ఉపాధికి జడత్వం ఉంటుంది. మన శరీరము జడమే, కానీ అమ్మవారి శరీరం చైతన్య విగ్రహము. అమ్మవారి రూపభావన అన్నప్పుడు ఈ విషయం తెలియాలి. అందుకే లోకంలో ఉండే అసత్యత, అనిత్యత, జడత అనేవి అమ్మవారి రూపంలో లేవు అంటున్నారనమాట. అది కాబట్టి అమ్మవారు ఎప్పుడు నిత్యం చైతన్యంగా ఉంటుంది, నిత్యము ప్రవహించే నదిలాగా ఒక చైతన్య స్వరూపిణి అయి ఉంటుంది అనమాట. మనకి ఈరోజు ఇంట్రెస్ట్ ఉంది, రేపు ఇంట్రెస్ట్ లేదు, అట్లా ఏం లేదు. అమ్మవారికి ఎప్పుడు లోకక్షేమం కొరకు పాటుపడుతూనే ఉంటుంది, ఆమె ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుందన్నమాట. పరాధీనత అంటే మన శరీరాల్లో ఎప్పుడు పరాధీనమే, అంటే ఇంకొకరి ఆధీనంలో ఉంటాం కదా మనం. ఎవరికో ఒకరికి మనం భర్తకో పిల్లలకో ఎవరో ఒకరి ఆధీనంలో ఉంటాం. అమ్మ అట్లా కాదనమాట, అమ్మ సర్వ స్వతంత్రురాలన్నమాట. అమ్మవారి రూపానికి పరాధీనం అనేది లేదు, అది పూర్తిగా స్వతంత్రము. అది ముందు వస్తుంది. అమ్మవారు అయ్యవారిని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఒక నియమం పెడుతుంది అనమాట. నేను చెప్పిన ఏ దానికి కూడా ఆయన నో చెప్పకూడదు అని చెప్తుంది. శివుణ్ణి అడిగితే సరే అలాగే అంటారు అనమాట. అంటే అమ్మ కూడా ఏది పడితే అది అడగదు శివుణ్ణి, ఇది చేస్తాను అది చేస్తానని. ఆయనకు నచ్చేటివే అడుగుతుంది. ఆయన కూడా అమ్మవారు ఏది చెప్పినా కరెక్టే ఉంటుంది అనే ఉద్దేశంతో ఓకే చేసేస్తాడనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం ఎంత అందంగా ఉన్నది అనేది ఇంకా ముందు చెప్తారు మనకి. స్వాధీన వల్లభ అని వస్తుంది కదా, అప్పుడు వస్తుంది అదంతా, అప్పుడు చెప్తాను. కాబట్టి పౌరుషేయత అంటే ఏ రూపాన్నైనా మానవులలో జీవులలో సృజించాలి. ఏ ఉపాధులైనా అమ్మవారి రూపం ఇతరులు ఎవరు తయారు చేయలేదు, అదనమాట. అపౌరుషేయం, వేదాలని అపౌరుషేయం అంటారు. అంటే వేదాలు అక్కడ భగవంతుని నుంచి వచ్చాయన్నమాట, అంతే. అవి ఎవరు మానవులు సృష్టించినవి కాదు వేదాలు. అట్లా అమ్మవారు కూడా ఎవరో ఏమో సృష్టించలేదు, అమ్మవారే తనే సొంతంగా వచ్చింది, అంతే కదా. సాధ్యత అంటే ఆ రూపాన్ని ఎవరు సాధించలేరు. ఎక్కడో ఉన్న ఏదైనా రూపాన్ని ఇక్కడికి పట్టుకురాగలరు, కానీ అమ్మవారి రూపాన్ని అలా పట్టుకురాలేరు. అమ్మవారి దగ్గర సాధ్యత అనేది లేదు, ఆవిడ అసాధ్య. అంటే అసాధ్యమైనదంటే అంత ఈజీగా దొరకదనమాట అమ్మవారు, అంతే కదా. చాలా వీరారాధ్య అని వస్తుంది మనకి లలితా సహస్రనామంలో. వీరులు మాత్రమే ఆరాధించగలరు అమ్మని అని చెప్తారనమాట. ఎందుకంటే
అంత ఈజీ కాదు, మాయ కమ్మించేస్తూ ఉంటుంది, మనకు ఒక్కొక్క రోజు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది, ఒక్కొక్క రోజు ఎవరితోనైనా గొడవలు వచ్చేలాగా చేస్తుంది. చాలా ఎంత సాధన చేసినప్పటికీ, నేను కూడా మొన్న పెట్టాను కదా గ్రూప్లో కూడా, చాలా టెస్టింగ్స్ వస్తున్నాయి మా దగ్గరి బంధువులతో, చాలా చాలా టెస్టింగ్స్ వస్తున్నాయి అనమాట. కానీ నేను అలాగే అమ్మని పట్టుకొని, అమ్మ అంతా నువ్వే చూసుకో, నేనేమి వాళ్ళకందరికీ సమాధానాలు చెప్పకూడదు, ఎక్కువ సమాధానాలు చెప్పినట్లు గొడవలు పెరిగిపోతాయి కదా. అట్లా నేను వచ్చి ఇంకా శ్రీచక్రేశ్వరి కూర్చొని ఉంది కాబట్టి ఆ అమ్మకే చెప్పేసుకుంటున్నాను అనమాట అన్నీ వచ్చి. ఇంకా ఆమె ఒక్కోటి సెట్ చేస్తూ ఉంది. సరే నువ్వు సెట్ చేస్తావు, నాకు సంబంధం లేదు, నేను ఎంతసేపు నీ పూజ, ఏదో నా సంసారంలో నా పని అంతే, నాకు అంతకు మించి నాకు ఏం పెట్టద్దు అని వేడుకుంటున్నాను అనమాట. కానీ కావాలని మనల్ని ఖడ్గమాల పారాయణం చేస్తాం కదా, ఖడ్గమాల అంటే ఒక్కొక్కటి ఖండించుకుంటూ వస్తుందన్నమాట. మనలో ఏవైనా ఇంకా దుర్గుణాలు ఉన్నాయా, లేకపోతే ఎమోషనల్ బ్యాగేజెస్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు బాధపడి ఉంటాం మనం, ఎవరి వల్ల అయినా చాలా బాధలు అనుభవించి ఉంటాము. కానీ మనం ఎంతసేపు మనం భక్తులం కదా, మనం ఏం మాట్లాడకూడదులే అని చెప్పేసి మనం ఏమీ మాట్లాడకుండా అలాగే ఇయర్స్ టుగెదర్, ఒక 20 years నుంచి ఏదైనా మన లోపల బాధ ఉన్నా ఫస్ట్ దాన్ని తీసేస్తుంది అనమాట అమ్మ. మాట్లాడమని చెప్పేస్తుంది, ఇంక వాళ్ళని ఏం అనాలనుకుంటున్నావో నువ్వు అది అవన్నీ వాళ్ళతో మాట్లాడేసి, అది కూడా ఎట్లా మనం ప్రశాంతంగా చెప్తాం సమాధానం అప్పుడు వాళ్ళకి. అట్లా జరిగింది నాకు మొన్న. 20 years నుంచి ఉన్నటువంటి ఆ ఎమోషనల్ బ్యాగేజ్ని అమ్మ తొలగించేసింది. శ్రీచక్ర పూజ అది ప్రాణప్రతిష్ఠ అయిన మరుసటి రోజే అలా జరిగిందనమాట. కోపంలో కాదు కానీ మామూలుగా చెప్పాను వాళ్ళకి. అప్పుడు అర్థమైంది, ఓహో ఈమె ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని భరించింది, ఇంత అన్నీ తెలిసి కూడా మనల్ని ఏమీ అడగలేదు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చి వాళ్ళు కాస్త కొంచెం దూరం జరిగారనమాట. అంటే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి బంధువులతో అని అనుకుంటాం కదా, అట్లా జరిగింది. నాకు తలనొప్పి లేకుండా చేసింది, నా కర్మల్ని కూడా తగ్గించింది. సో అటువంటి వాళ్ళకి అనవసరంగా మనం సేవలు చేస్తూనే ఉంటాం కదా, అవన్నీ అనవసరం కదా. కాబట్టి ఆ అమ్మ ఏం చేసింది, ఆ ఎమోషనల్ బ్యాగేజ్ని కూడా తగ్గించేసింది అనమాట. నాకు అప్పుడు అర్థమైన తర్వాత గురువుల్ని, ఎందుకు నాకు ఇట్లా గొడవ వచ్చింది, గొడవ అంటే అదేమి గొడవ కాదు, ఊరికే అలా డిస్కషన్ కానీ అదంతా నాకు ఇష్టం లేదు కదా, ఎందుకు వచ్చింది అని అడిగితే, ఎమోషనల్ బ్యాగేజెస్ కూడా క్లియర్ అవుతాయి శ్రీచక్ర ఉపాసన వల్ల, ఏం భయపడకండి, ఒక్కోటి అన్ని క్లీన్ అవుతూ వస్తాయి. ఇల్లు శుద్ధి చేసుకుంటుందంట అమ్మ ఫస్ట్. సో ఇల్లంతా చాలా బాగా ఎక్కడికక్కడ శుద్ధి చేసుకుంటూనే ఉన్నాము. మీకు తెలీదు, అనుకోకుండా మనం ప్రాణప్రతిష్ఠ 6వ రోజు మా దేవుడి గదిలో ఇంకొంచెం అక్కడక్కడ ఇంకొంచెం ఉన్నిందనమాట, ఏదైనా డస్ట్ కానీ అట్లా. నేను ఇంకా అనుకోకుండా ఊరికి ఏదో చిన్నగా మొదలుపెట్టి రూమ్ అంతా ఇంకా లిక్విడ్ వేసి రుద్దేసి మొత్తం క్లీన్ చేసేసి అది తెలియకుండా ఒక 2 గంటలు గడిపాను. మా అమ్మ అనింది, ఏంటి అంతసేపు క్లీనింగ్ చేస్తున్నావు, పూజ చేసుకుని వచ్చేస్తావేమో అని చూస్తున్నాను కానీ నువ్వు రావట్లేదు బయటికి రూమ్లో నుంచి అంటే, ఏమోనమ్మా అనుకోకుండా అంతా చాలా ఎక్కువ క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను రూమ్ అంతా అంటే, మంచిదేలే, దేవతలు ఎక్కడ క్లీన్లీనెస్ ఉంటే అక్కడే ఉంటారు కదా అని చాలా ఇంకా ఎక్కువ సెట్ చేశాను అనమాట. ముందు కంటే ఇంకా క్లీన్గా ఉండాలి, అమ్మ ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ క్లీన్ పెట్టుకోవాలి మనము అని చెప్పి ఇంకా కొత్తవి కుంకుమ గిన్నెలు అవన్నీ కొత్తవి వేరేవేవో మంచి ఉంటే అవి మార్చుకోవటము, అక్షింతలకు వేరే మార్చుకోవటము, ఇంకా అట్లా ఒక్కోటి మనసుకు అలా అనిపించింది అనమాట. ఎక్కడెక్కడ ఉన్న వస్తువులన్నీ వెతికి మంచి వస్తువులన్నీ అమ్మ పూజకు వాడుకోవాలి అని తీసుకోవడము, ఇట్లా ఏదో చేస్తూనే ఉన్నాను అనమాట. ఒక 2 గంటలైనా చేస్తూనే ఉన్నాను. ఊరికే దీపం పెట్టి లలిత చదువుకొని వెళ్ళిపోవాల్సిన దాన్ని అట్లా. కాబట్టి ఆ అమ్మ ఏంటి అంటే అట్లా మనకు అమ్మని పూజించే కాబట్టి తట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, అవన్నీ ఆ టెస్టింగ్స్ అని తట్టుకోవాలి కదా. అమ్మని పట్టుకున్నామంటే చాలా ఇబ్బందులు పెడుతుంది. ఎన్ని ఇబ్బందులు పెడుతుందంటే అది ఆమెని ఆరాధించే వారికే తెలుస్తుంది అనమాట. కానీ మనం వదలకూడదు, అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు, నువ్వే అన్నీ క్లియర్ చేసుకుంటా ఉండు, నేను ఎవరితో ఏమీ మాట్లాడకుండా చూడు అని. సో కాబట్టి మనము అమ్మ ఉపాసనలో ఉన్నప్పుడు వీలైనంత తక్కువగా, వీలైనంత నెమ్మదిగా, వీలైనంత తక్కువ సార్లు మాట్లాడాలి అని చెప్తారు మా గురువులు. అది కూడా మాతో ప్రాక్టీస్ చేయించేవారు అనమాట. నాకు వెంటనే అది గుర్తు వచ్చేస్తూ ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు ఏదన్నా ఏదో వేరే విషయాలు పాపం చెప్తా ఉంటే నేను అప్పుడే ఇంక నవ్వేస్తాను అనమాట. అవన్నీ అనవసరమైన విషయాలమ్మా, ఇంకా అవన్నీ వద్దులేమ్మా,
అంటే కరెక్ట్ కరెక్ట్, నువ్వు చాలా ముందున్నావు మాకంటే, అందుకే నువ్వు వాటిని వినలేవు అసలుకి అని. నాకు ఆ ప్రాపంచిక విషయాలు, వాళ్ళు అక్కడ ఆస్తులు కొన్నారు, ఇవి ఏవో చెప్తా ఉంటారు పాపం, పెద్దవాళ్ళు కదా, ఏవో చెప్తుంటారు టైంపాస్ మాటలు. సో అవి వద్దమ్మా అని చెప్తారనమాట. వెంటనే కరెక్ట్లే అని ఏదో పుస్తకం తీసుకొని చదువుకుంటూ ఉండిపోతుంది అనమాట. కాబట్టి అమ్మ అంత సాధ్యమైన విషయం కాదు, అమ్మని సాధించుకోవడం అంటే అసాధ్యం అనమాట. అది చెప్తున్నారు. పరిచ్ఛిన్నత అంటే పరిమితి, ప్రతిదానికి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. ఈ దోషాలు సృష్టిలో ప్రతిదానికి ఉంటాయి, అమ్మవారు మాత్రమే దోషాలు లేని వస్తువు. అదనమాట. అమ్మవారి రూపం అనవద్యాంగి, ఏ దోషం లేని స్వరూపం కలది. ఇంతవరకు తెలుసుకున్న నామాల గురించి అమ్మవారి ఏమిటో ఆలోచించాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సర్వాభరణ భూషిత. అమ్మవారు సర్వమైన ఆభరణాలను అలంకరించుకుంది. పాపిట బిళ్ళ నుండి కాలి మెట్టల వరకు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆభరణంని శాస్త్రాలు చెప్పాయి. మనము ఆభరణాల గురించి కూడా ఒక క్లాస్ 1 hour చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్లో శ్రీ విద్య ఇంట్రడక్షన్ అప్పుడే చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క ఆభరణం ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల ఏంటి అసలు అర్థము, అవన్నీ చెప్పుకున్నాం మనం. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, అందరికీ ఒకవేళ ఆభరణాలు ఉన్నా అందరూ ధరించగలరా? ధరించలేరు కదా. ధరించినా కొందరికి శోభిల్లదు, అంటే సూట్ కావు కదా కొందరికి. ఏమైనా పెద్దవి పెట్టేసుకున్నారనుకో, చాలా ఉన్నాయి నా దగ్గర బంగారం అని చెప్పేసి పెట్టేసుకున్నాం అనుకో, ఒక వయసు వచ్చే వరకే సూట్ అవుతాయి. కానీ అమ్మవారు ఏంటి, నిత్య యవ్వనము. అమ్మవారు ఎప్పుడూ ఒక 16 ఏళ్ల పడుచులాగా ఉంటుందంట అమ్మవారు, అది శరీరము. కాబట్టి అమ్మవారికి ఎప్పటికీ సూట్ అవుతాయి. ఆమెకి వయోవస్థ వివర్జిత అంటారు కదా, కాబట్టి అమ్మకి ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట. శోభిల్లాలి అంటే దానికి తగ్గట్టుగా తనువు ఉండాలి, అంటే మన శరీరము దానికి తగ్గట్టుగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే అమ్మ శరీరం అలా ఉందన్నమాట. ఏ ఆభరణం పెట్టినా అమ్మకి చక్కగా సూట్ అవుతున్నాయి. సర్వాభరణ భూషిత అన్నప్పుడు ఆలోచించవలసింది, అమ్మవారు చిదగ్నికుండం నుంచి వచ్చేటప్పటికే ఆభరణాలతో వచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆవిడ ఎంత సహజమో ఆభరణాలు కూడా అంత సహజమనే అర్థము, అదనమాట. కాబట్టి కర్ణుడికి కదా కవచకుండలాలతో పుడతాడు కదా, అట్లా అమ్మవారు కూడా చిదగ్నికుండంలో నుంచి వచ్చేటప్పుడే ఆభరణాలతో పాటు వచ్చిందనమాట. కాబట్టి అవి ఎక్కడి నుంచో రాలేదు కనుక ఆభరణాలు కూడా అమ్మవారి శరీరంకు భిన్నములు కావు, అవి కూడా అమ్మ యొక్క శక్తులే. అందుకే కదా మనం కిరీటాన్ని ధ్యానిస్తే జ్యోతిర్మండలంలోని శక్తులన్నిటినీ ధ్యానించినట్టు అని అనుకున్నాము. అట్లా ప్రతి ఒక్కదానికి ఒక అర్థమని అనుకున్నాం కదా, అదనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్లభ. ఇవేమంటున్నారు, బండాసుర సంహారం కోసం చిదగ్నికుండం రగిల్చితే ఆ కుండం నుంచి అమ్మవారు వచ్చారు. సర్వదేవతలు అమ్మవారి శరీరం నుంచి సృజింపబడ్డారు. సృజింపబడిన దేవతలందరూ అమ్మవారికి నమస్కరించి, తల్లి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అంటే బ్రహ్మ ఆలోచించాడు. శత్రువు బండాసురుడు, వానికి శూన్యక పట్టణం అని ఒక పట్టణం ఉంది. ఇప్పుడు వానిని కొట్టడానికి అమ్మవారు వచ్చారు కనుక ఆ అమ్మవారిని మేము రాణిగా చెయ్యాలి. ఎందుకంటే వాడు రాక్షసరాజు, ఈమె మా అందరికీ రాణికి కావాలంటే మంచి పట్టణము, రాజధాని ఉండాలి. అమ్మవారి పట్టణం అంటే అక్కడెక్కడో మణిద్వీపంలో ఉంది. ఇప్పుడు మళ్ళా ఈవిడికో పట్టణం తయారు చేయాలని నిర్ణయించుకుని బ్రహ్మ విశ్వకర్మని పిలిచాడు. అద్భుతమైన పట్టణం తయారైంది. అమ్మవారు అక్కడికి వెళ్ళాక ఆ పట్టణాన్ని వర్ణన చేస్తారు. ఆ పట్టణమే శ్రీమన్నగరం అన్నమాట. కాబట్టి అక్కడ అన్ని ఆవరణాల మధ్య చింతామణి గృహంలో సింహాసనం కూడా సిద్ధం చేశారు. రాణిగారు సింహాసనంపై కూర్చుందామని సిద్ధపడుతుండగా బ్రహ్మ ఆగమన్నారు. ఎందుకంటే ఎంత రాణిగారైనా రాజుగారు ఉండాలి కదా, కనుక అమ్మ నువ్వు ఏమీ అనుకోకపోతే సాంప్రదాయం ప్రకారం నువ్వు రాజుగారితో పాటు కూర్చోవాలి అని అన్నారంట బ్రహ్మగారు. రాజుగారు ఎవరు? శివుడు. అయితే ఆవిడ ఏ కొత్త రూపం ధరించినా మళ్ళీ శివుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కసారి మళ్ళీ అయ్యవారు వచ్చి అమ్మని చేపడతారనమాట. ఆమె లోక కళ్యాణం కోసం ఉద్భవిస్తూ ఉంటుంది. దాంతోపాటు అయ్యవారు కూడా ఆమెను వివాహం ఆడుతూ ఉంటాడు. ఇది ఒక నియమము అంటున్నారు.
అంటున్నారు. అలాగే ఆయన ఎప్పుడు కొత్తగా వచ్చినా ఆవిడ మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇద్దరూ కలిసి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారో. కాంచీపురంలో కామాక్షి ఏకాంబరేశ్వర్ల కళ్యాణం జరిగింది. మళ్ళీ ఆయన ఈవిడ రూపం ధరిస్తే మళ్ళీ మన కోసం పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆ కాలం నాటి ఋషులు దేవతలు చూడటానికి. సో ఎందుకు ఆ పెళ్లిళ్ళు అయినాయి అంటే అందరూ చూడడానికి అనమాట, ఋషులు మహర్షులు. అగస్త్య మహర్షి వారి పెళ్లి చూడాలని ముచ్చటపడ్డాడు కాబట్టి దంపతులు వాళ్లే. ఇప్పుడు అమ్మవారు రాణిగా కూర్చోవాలి అంటే రాజుగారు ఎవరు? పరమశివుడే. ఆయన వారందరితో పాటు నిల్చుని ఉన్నాడు. కానీ ఎప్పుడూ లేనిది బ్రహ్మకి ఒక భావం కలిగింది. ఇంత అందగత్తెకు ఇతన్ని ఇవ్వాలా ఏంటి? శివుడు అంటే ఎట్లా అన్ని బూడిద పూసుకొని ఇంకా అన్ని వేరే రకంగా ఉంటాడు కదా, పులి చర్మం కట్టుకొని అలా ఉంటాడు కదా. అందుకు బ్రహ్మ అనుకున్నాడంట. ఎప్పుడు లేనిది అంటే అర్థం ఏంటంటే అమ్మవారు కూడా ఎప్పుడు లేనంత అందంగా ఉన్నారు. లలితాదేవి రూపం అన్ని రూపాల కంటే మహా సౌందర్యవంతమైనది అని చెప్తున్నారు. కాబట్టి అన్ని రూపాల్లో కంటే లలితాదేవి రూపం చాలా సౌందర్యం కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఇది తెలియాలంటే రామకృష్ణ పరమహంస గారు గొప్ప మాట చెప్పారు. ఆ మహానుభావుడు అమ్మవారి మంత్రములన్నీ సిద్ధి పొందాడు. ఏ మంత్రంలో అయినా మాల తిప్పడం ఆలస్యం ఆ తల్లి కనపడేది. అది నేను చెప్పాను కదా, ఎన్నిసార్లు చేయాలి అనే మాట రాకూడదు. నీ ఇష్టం, నువ్వు ఎన్నిసార్లైనా చెయ్యి, ఏ మంత్రమైనా కూడా. అది ఎప్పుడు సిద్ధి పొందినట్టు ఎప్పుడు తెలుస్తుంది అంటే మాల ఇలా ఒక్క మాట ఇలా తిప్పగానే మనకు మంత్ర దేవత పలుకుతుందనమాట. ఆ స్థితి వచ్చేంత వరకు చెయ్యాలి. అది నీ ఇష్టం. ఇంకా ఆ మంత్ర దేవతని నీ ఆధీనంలోకి తెచ్చుకోవడం అనేది నీ ఇష్టం, నీ సాధనని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మంత్రం ఇస్తే 108 అని మాత్రమే చెప్తాను నేను, అంతే. 108 చేయండి అని, అంతేగాని దానికి లిమిట్ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాధారణంగా మంత్రము అక్షరలక్షలు చేసి పురచ్చరణ చేస్తే మంత్రసిద్ధి వస్తుంది. అక్షరలక్షలు అంటే ఇప్పుడు ఒక మంత్రంలో 5 అక్షరాలు ఉన్నాయనుకోండి, 5 లక్షల సార్లు చేయాలన్నమాట. 5 లక్షల సార్లు చేస్తే అప్పుడు మంత్రసిద్ధి కలుగుతుంది అంటారు. కానీ అన్నిసార్లు చేయకపోయినా మనము ఆర్తితో ఒక్కసారి చేసినా కూడా మనకి సిద్ధి కలుగుతుంది అని కూడా చెప్తారనమాట గురువులు. అంటే మనం ఎంత ఇష్టంగా చేస్తున్నామో, ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నామో అదే చూస్తాడనమాట భగవంతుడు. కాబట్టి ఏమంటున్నారు, దేవత కనపడాలంటే దానికి ఎంతో తపస్సు కావాలి. కానీ రామకృష్ణ పరమహంసకి మాత్రం ఒక్క మాల తిప్పగానే దేవత వచ్చి కనపడేది. నేను అమ్మవారి అన్ని రూపాలు చూశాను. అమ్మ చూపించింది, ప్రతి రూపము దివ్యమే. కానీ ఒక రూపం ఉంది, అలాంటి రూపం ఇంతవరకు ఎక్కడా లేదు. అది అన్నిటికంటే గొప్ప రూపము. ఆవిడే లలితా రాజేశ్వరి అని చెప్పారంట, రామకృష్ణ పరమహంస చెప్పారు. అంత లావణ్య సేవది ఎదురుగా నిలబడితే చితాభస్మం పూసుకొని జడలు కట్టుకొని ఉన్న ఈయనకి ఇవ్వాలా అని బ్రహ్మ మనస్సుకి అనిపించింది. బ్రహ్మకి తెలుసు ఈయనకే ఇవ్వాలని. అందుకే మనస్సుకి అనిపించి కొంచెం నసిగాడు. ఈ లోపల పరమశివుడు అర్థం చేసుకుని సంకల్ప మాత్రం చేత వెంటనే రూపం మార్చేసుకుని ఆవిడకు తగ్గట్టు అందంగా సిద్ధమై పక్కకు వచ్చి నిలబడ్డాడు. బాగున్నానా అని బ్రహ్మని అడిగాడు. బ్రహ్మ, ఎంతో బాగున్నావయ్యా, ఇంత సౌందర్యం నీలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. ఎంతో కమనీయంగా ఉన్నావు కనుక నీ పేరు కామేశ్వరుడు అని పెడుతున్నాను అని అన్నారు. అమ్మవారికి చూపించి సరేనా అని అడిగారు బ్రహ్మ. ఆవిడ కూడా సరే అన్నారు. వెంటనే అమ్మవారు శివునికి వరమాల వేశారు. ఇప్పుడు కళ్యాణం చేయాలంటే చుట్టూ చూశారు. అమ్మవారి సోదరుడైన నారాయణుడు అక్కడే ఉన్నాడు. నారాయణుని పిలిచి కన్యాదానం చేయమన్నారు. వెంటనే ఆయన వచ్చాడు. ఈ ఇద్దరి చేతులు కలిపి కన్యాదానం దారపోశాడు నారాయణుడు. ఇప్పుడు కామేశ్వర కళ్యాణం జరిగింది. కాబట్టి ఇది అదేంటి, శివకామేశ్వర అంకస్త అంటే శివుని దగ్గర అంకం దగ్గర కూర్చుంది అనమాట ఆమె. కొంతమంది వేద పద్ధతిలో వివాహం చేసుకునేటప్పుడు అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారనమాట భార్యని. అది ఇక్కడ వీళ్ళు చూపించారనమాట మనకి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, కాబట్టి శివుడు పార్వతి ఒకటే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే ఈశ్వర సంకల్పాన్ని ఉపాసన చేస్తారో వారి సంకల్పానికి శక్తి వస్తుంది. ఈశ్వర సంకల్పాన్ని ఉపాసించటమే లలితా ఉపాసన. అంటే ఈశ్వరుణ్ణి మనము మన సంకల్పంలో తెచ్చుకోవాలన్నమాట. మన సంకల్పం చెప్పుకోండి అంటారు కదా, మన కోరికలు అవన్నీ చెప్పుకుంటాం. అది కాదనమాట. లోక కళ్యాణం కోసము, మీ ప్రీతి కోసమే నేను ఈ పూజ చేస్తున్నాను, లలితాదేవి ప్రీతి కోసమే ఈ శ్రీచక్రాన్ని నేను అర్చిస్తున్నాను అని అనుకున్నాం అనుకోండి. సో అది, మరియు లోక కళ్యాణం కావాలి తల్లి, నాకు ఇంకంతకంటే కోరికలు ఏమీ లేవు
నువ్వే అర్థం చేసుకో అని చెప్పేసామనుకోండి, అదే లలిత ఉపాసన అంటున్నారు అనమాట. లలిత అంటే పరమేశ్వరుని సంకల్ప శక్తి, శివ సంకల్ప శక్తియే కామేశ్వరి. ఆ సంకల్ప శక్తి కలిగిన ఈశ్వరుడే కామేశ్వరుడు. ఈ సంకల్పం రాకపూర్వం ఆయన శివుడు, సంకల్పం వచ్చిన తర్వాత ఆయన శివ కామేశ్వరుడు అంటున్నారు. అది నెక్స్ట్ స్వాధీన వల్లభ. తర్వాత శివ అనే నామం వచ్చింది. శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు అనమాట. అది కాబట్టి ఇక్కడ ఈ నామానికి కొంచెమే ఉంది, చెప్పుకుందాము. అమ్మవారి రహస్య నామాలలో శివ అనేది విశేషమైన నామం. శివ, భవానీ, ఉమా ఈ 3 నామాలు లలితా సహస్రనామాలలో 3 ముత్యాల వంటివి అని చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు అమ్మవారి పేరేమీ చెప్పలేదు. వచ్చిన తల్లి పేరు శివ అని చెప్పడంలో అర్థం సృష్టికంతటికి మూలమైన వాడు, సృష్టికి అతీతమైన వాడు శివ. ఆ శివునికి ఈవిడకు వేరేమీ లేదు అని చెప్పుకోవడం కోసం శివ అని అన్నారు అని చెప్తున్నారు. ఇంకా ఉమా విజ్ఞానం చెప్తూ సూత సంహితలో ఉమాశంకరుల మధ్య భేదం చూపిస్తే వాడు తలకిందలుగా నరకంలో పడతారు అని అన్నారంట. కాబట్టి శివునికి అమ్మవారికి మధ్య భేదం ఉంది అని మనం అస్సలు ఎప్పుడూ అనుకోకూడదు. అమ్మకు కూడా అమ్మను మాత్రమే పూజిస్తే ఇష్టం ఉండదు అనమాట, శివుణ్ణి కూడా కలుపుకొని పూజ చేయమంటుంది అనమాట. కాబట్టి ఉమాశంకర్ల మధ్య భేదం చూపిస్తే వాళ్ళు నరకంలో పడతారు అని చెప్తున్నారు. ఆ భేదం లేని స్థితి చెప్పడం కోసమే శివ అనే పేరును చూపించారు. అందుకే పరమాత్మ స్వరూపిణి, మంగళ స్వరూపిణి అయిన అమ్మవారు అని చెప్తున్నారు. నెక్స్ట్ స్వాధీన వల్లభ. ఇది చాలా ఇంపార్టెంట్ నామము మనందరికీ కూడా. మనం ఆడవాళ్ళం కాబట్టి మనకి భర్తతో సఖ్యత అనేది ఎప్పటికీ అవసరం కాబట్టి మనము చక్కగా ఈ నామాన్ని రోజు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. శ్రీ స్వాధీన వల్లభాయై నమః అనేది మంత్రము. కాబట్టి వల్లభుడు అంటే ప్రియమైన భర్త అని అర్థము. భర్తని తన ఆధీనంలో ఉంచుకున్నది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. అది చమత్కారము. ఇలాంటి మాటని వాడారు వసిన్యాది వాగ్దేవతలు. ఎటు నుంచైనా తీసుకోవచ్చు. వల్లభుడు ఆమెకు స్వాధీనము అనేది ఒక అర్థం. అంటే మా భర్త ఆమెకు స్వాధీనమయ్యాడు అనేది ఒక అర్థము. ఇంకో అర్థం ఆయనకి స్వాధీనంగా ఉండే వల్లభ ఈమె అనేది కూడా ఒక ఆయనకు స్వాధీనమైన ప్రియురాలు అమ్మవారు అని కూడా అనుకోవచ్చు. ఈమె ఆయనకు స్వాధీనమైంది, ఆయన ఈమెకు స్వాధీనమయ్యాడు అనమాట. తప్పేం లేదు. కొంతమంది మగవాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది ఆడవాళ్ళ మాట వింటే అది ఏదో తక్కువైపోయినట్టు అనుకుంటారు. అదంతా కాదనమాట. ప్రేమ ఉంటే ఇద్దరు ఒకరి మాట ఒకరు వినొచ్చు, సఖ్యతగా ఉండొచ్చు, అదనమాట. కాబట్టి భాస్కర్ రాయలు వారు చెప్పిన పాఠం ఏమిటంటే, శివునకు స్వాధీనమైన వల్లభురాలు అంటే ఎప్పుడు పరమాత్మను అనుసరించి అనుకూలంగా ఉంటుంది అని అర్థం అనమాట. అది అమ్మవారు మహాపతివ్రత, అందుకు శివ స్వాధీన వల్లభ కూడా నిజమే. శివుని స్వాధీనం చేసుకున్నది అన్నా నిజమే. ఇది గొప్ప వివేచన. ఆయన్ని ఈవిడ ఆధీనంలో పెట్టుకుందంటే అది ఒక సంతోషము. ఆవిడ ఆయన ఆధీనంలో ఉంటున్నారు అంటే అదొక సంతోషం, అంతే కదా. సో వాళ్ళు ఇష్టంగా ఒకరి మీద ఒకరు ఆధారపడటం అనమాట. అంతేగాని అయ్యో నేను నా భార్యను అడిగితే నేను ఎక్కడ తక్కువైపోతున్నానో అని భర్త అనుకోవడము, భర్త మళ్ళీ ఆయన్ని నేను ఇది హెల్ప్ అడిగితే నేను తక్కువైపోతాను అనుకో, ఎక్కువ తక్కువలు ఏమి ఉండకూడదు. కాకపోతే ఇప్పటి ప్రపంచంలో ఎలా ఉంది, నేను సంపాదిస్తున్నాను, నేను కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నాను అట్లా అనుకుంటున్నారు చాలామంది ఆడపిల్లలు. అది కాదనమాట. ఎంత సంపాదించినా ఏం చేసినా మనం భర్తకు స్వాధీనమై ఉండాలి. భర్తని ప్రేమతో మాత్రమే భర్త మనసును గెలుచుకోవాలి అనే చెప్తారనమాట ఎవరైనా పెద్దవాళ్ళు. కాబట్టి స్వాధీన వల్లభాలు చాలా విశేషం ఉంది. అమ్మవారికి పెళ్లి జరిగినప్పుడు బ్రహ్మ చూపించారు, ఇదిగో చక్కగా తయారయ్యాడు కామేశ్వరుడు అని పేరు పెట్టి, సరేనా ఇప్పుడు వివాహం చేసుకుంటావా అని అమ్మవారితో అంటే, చేసుకుంటాను కానీ ఒక నిబంధన అని అన్నారట. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. నేను ఏం చెప్తే అది ఆయన వినాలి. నేను చేస్తాను అన్నదానికి ఆయన విరుద్ధంగా చెప్పకూడదు. దీనికి ఆయన ఒప్పుకుంటారంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అనిందంట అమ్మవారు. ఇప్పుడు కూడా పిల్లలకి గొంతెమ్మ కోరికలు ఉంటాయి కదా, అమ్మో నా మాట వింటాడా లేదా నా భర్త, అవన్నీ ఉంటాయి కదా. కానీ అమ్మవారు ఏంటి అంత కరెక్ట్గా చెప్తుంది కాబట్టి అంత ధైర్యంగా ఆ మాట అనగలిగిందనమాట.
ఎందుకంటే నా పేరు ఏకాకిని భూమరూప అని వస్తుంది కదా. ఏకాకిని అంటే అమ్మవారు చాలా ఇండిపెండెంట్ నేచర్, స్వతంత్రమైన మనసు కలిగినటువంటిది అనమాట. అమ్మని ఎవరు కూడా, ఈవెన్ శివుడు కూడా అమ్మని ఇది చేస్తాను అంటే అడ్డగించలేడంట. కాబట్టి ఆమె ముందే చెప్పింది, నేను చాలా ఇండిపెండెంట్ నేచరు, కాబట్టి నన్ను ఆయన భరిస్తాడా, నేను చెప్పినట్టు వింటాడా, మరి నేను చెప్పిన దానికి ఏ దానికి కూడా నో చెప్పకూడదు, అట్లయితేనే చేసుకుంటాను అంటే ఆయన కూడా ఏంటి, ఆయనకు తెలుసు ఆమెకు ఎంత తపస్సు చేసింది కదా శివుడి కోసం. మరి ఆమె గురించి ఆయనకు తెలుసు కాబట్టి చక్కగా ఒప్పేసుకున్నాడంట. ఆయన ఏమన్నాడు, ఏక అంటే నేను ఒక్కదాన్నే, నా ఆధీనంలో నేను ఉంటాను అని అమ్మవారు చెప్తున్నారు. నేను ఎవరి ఆధీనంలో ఉండను, మీరు ఏదో సాంప్రదాయం కోసం పెళ్లి చేసుకోమన్నారు కనుక చేసుకుంటాను, అంతేకాని నేను ఏది చేసినా ఆయన అడ్డు చెప్పకూడదు. పైగా నేను ఇది చెయ్యాలి అంటే ఆయన సరే అనాలి. ఇన్ని నిబంధనలకు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటావా అని శివుణ్ణి బ్రహ్మ అడిగితే శివుడు సరే అన్నాడంట. వెంటనే సరే అన్నాడు. ఎందుకంటే అమ్మవారి తత్వం అయ్యవారికి బాగా తెలుసు కాబట్టి ఏది పడితే అది అడగదు కదా. ఈమె ఏదైనా అడిగిందంటే ధర్మం కోసమో ప్రపంచం కోసమో అడుగుతుంది, అంతేగాని ఈమె తన కోసం తను ఏమీ అడగదు. కాబట్టి చాలా ఉత్తమమైనటువంటి ఇల్లాలే ఈవిడ అని చెప్పి ఆయన వెంటనే సరే అన్నారు. అదనమాట వాళ్ళ ఇద్దరి మధ్య బంధము, అది అంత గొప్పగా ఉంది అది. కాబట్టి మనం కూడా ఈ స్వాధీన వల్లభ అని చేసుకున్నప్పుడు నామాన్ని జపం బాగా రోజు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన భార్యాభర్త ఇద్దరి మధ్య అంత సఖ్యత కలుగుతుంది అనమాట. ఇది చాలామంది, మా ఇంటి దగ్గర కూడా ఒక అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి ఆ మంత్రం తీసుకొని వెళ్ళిందనమాట. వాళ్ళిద్దరి మధ్య చాలా సఖ్యత కుదిరింది. వాళ్ళిద్దరూ చక్కగా, ఈ అమ్మాయి ఏదో బిజినెస్ చేస్తానంటే అతను ఒప్పుకున్నాడు. అంతకుముందు చాలా ఇబ్బందులు పడేదనమాట. అది అంటుంది, ఈ నామంలో ఇంత ఉంటుందా ఆంటీ అంటే నేను అప్పుడు ఈ నామం గురించి చదివి వినిపించాను అనమాట అమ్మాయికి. ఈ బుక్లో చూడమ్మా ఇంత ఉంటుంది, అందుకనే మనం ఆ భావన మాత్ర సంతుష్ట అంటారు కదా అమ్మని. కాబట్టి మనం ఎలా భావిస్తే అలా అవుతుంది అనమాట. కాబట్టి ఆ నామానికి అంత పవర్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సరే అన్నాడు. అప్పుడు అమ్మవారు పెళ్లికి ఒప్పుకుంది, పెళ్లి జరిగింది. అందుకు స్వాధీన వల్లభ అంటే లలితోపాఖ్యానంలో ఉన్న ఈ అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈవిడ ఏం చెప్పినా ఆయన కాదనడు, కానీ ఆయన కాదనేది ఈవిడ చెప్పదు. అది ఇక్కడ ట్రిక్ అనమాట. ఈమె ఏం చెప్పినా ఆయన ఓకే అంటాడు. ఆమె కూడా ఎలాంటివి చెప్తుంది, ఆయన ఓకే అనేటివే చెప్తుంది. ఇది మనము మన సంసారంలో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అంశం అనమాట. సో మనము ఏది అధర్మమైనది ఏది చెప్పకూడదు భర్తకి. మనం ఏది చెప్పినా ఆయన ఓకే అనేటట్టుగా ఉండాలన్నమాట. అంత అండర్స్టాండింగ్ మన భార్యాభర్తల బంధంలో ఉండాలి అని చెప్తున్నారు. ఆయన మనసుకు విరుద్ధంగా ఆమె ఏమీ చేయదు. అందుకు శివ స్వాధీన వల్లభ అనడంలో కానీ స్వాధీన వల్లభ అనడంలో కానీ ఇంత అందమైన భావన ఉంది అని చెప్తున్నారు అనమాట. అది ఇక్కడితో ఆపేద్దాము, మీరు మాట్లాడతారు కాబట్టి. ఇది ఇంకో 2 లైన్లు ఉన్నాయి, చదువుతాం. ఇంత పని చేయటానికి శక్తి ఆయన దగ్గర ఉంది. నిర్వికారుడే కావచ్చు, కానీ శక్తితో ప్రపంచమంతా చేస్తున్నాడు. చేస్తూ సాక్షిగా ఉన్నాడు కనుక మీరు ఏమీ అనకుండా అలా కూర్చోండి, అంతా నేనే చేస్తాను అని అంటుందంట అమ్మవారు. అయ్యవారు ఇంతసేపు ధ్యానంలో ఉంటారు కదా, శివుడు ఎప్పుడు ధ్యానముద్రలో ఉంటాడు, అలా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఒక్క చూపు ఇలా చూస్తాడు అమ్మవారి వంక. చూడగానే ఆమె అర్థం చేసుకొని మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకొని వస్తానని ఆమె వెళ్ళి నారాయణుడికి అప్పగిస్తుంది. అంతే కదా, విష్ణువుని రాముడిగా పంపించి రామావతారంలో రావణుని సంహరించేటట్టు చేస్తుంది. రకరకాల పనులన్నీ ఆవిడే నెరవేర్చి పెడుతుంది అనమాట శివునికి. అదనమాట వాళ్ళిద్దరి మధ్య. సో మీరు ఉండండి, నేను చేసేస్తాను అని అన్నీ అమ్మవారే చేసేస్తుంది అని చెప్తున్నారు. శివ స్వాధీన వల్లభ అంటే ఇంత అందమైన భావం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాంజాలో వాళ్ళిద్దరు ఎక్కడ కూర్చున్నారు, ఏంటి, ఎలా అనేది చూపిస్తారనమాట. అది మనకి ఇంకా టైం లేదు కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాము. సర్వం శ్రీచక్రార్పణమస్తు. సర్వం శ్రీ లలిత పాదారవిందార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.